చనిపోయిన మకరి శరీరం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అతడు హోహో అనే గంధర్వుడు. అతడు పూర్వజన్మలో భార్యలతో సహా ఇదే సరస్సులో జలక్రీడలాడుతున్నాడు. ఆ సరస్సు అడుగున నిల్చొని దేవల మహర్షి తపస్సు చేసుకొనడం చూచి గంధర్వునకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అతని కాలి బొటన వేలు లాగాడు. మహర్షికి ధ్యానభంగం కాగా నీవు ఈ నీటిలోనే మొసలివై పడి ఉందువుగాక అని గంధర్వుణ్ణి శపించాడు. గంధర్వుడు తెలివి తెచ్చుకొని మన్నింపుమని ప్రార్థింపగా మొసలివై నీవు శాపగ్రస్తుడైన ఒక గజేంద్రుని పట్టుకున్నప్పుడు విష్ణుచక్రము వచ్చి నిన్ను సంహరించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందిలే అని అనుగ్రహించాడు. గంధర్వుడు ఆ విధంగా శాప విముక్తుడై శ్రీహరిని స్తుతించి వెళ్ళిపోయాడు. తరువాత శ్రీహరి శ్రీదేవి వంక చిలిపిగా చూస్తూ ఇలా పరిహాసమాడాడు. బాలా నా వెనువెంటను హేళన్ వెనువీధి నుండి ఏ సెంచుచు నీ చేలాంచలంబు పట్టుట కాలో ఏమంటి నన్ను నంభోజముఖీ. ఓ బాలా, నీ పైట చెంగును విడవకుండా ఆకాశ మార్గాన విలాసంగా వెళ్ళిపోతున్న నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నీవు నా గురించి ఏమనుకున్నావో కదా పద్మముఖి అని పలికిన ముకుందునితో అరవింద మందిర అయిన ఆ ఇందిరాదేవి మందస్మిత వదనారవిందయై ఇలా అన్నది. ఏం చేసేది స్వామి, మీ పాదాలను అనుసరించడమే కదా నా కర్తవ్యం. మరి మీరు ముందు పరిగెత్తుతుంటే మీ వెంట రాకుండా ఉండగలనా నేను అన్నది. దీనులకు యాలింపను దీనుల రక్షింపమేలు దీవెన బొందన్ దీనావన నీ కొప్పును దీనాపరాధీన దేవదేవ మహేష. ఓ దీనాపరాధీన, ఓ దీనపరాధీన దేవదేవ మహేష, దీనుల యొక్క మొరాలకించడానికి, దీనులను రక్షించడానికి, వారి స్తుతులను పొందడానికి నీకే తగియున్నది స్వామి అనగా మహావిష్ణువు సంతసించి మహాలక్ష్మిని ప్రేమతో దగ్గరికి చేర్చుకొని అందరినీ ఇలా ఆశీర్వదించాడు. ఈ గజేంద్రుని గాథను ప్రతిదినము చదివే వారికి సుఖ సంతోషాలు, నా యొక్క రక్షణ, చివరకు మోక్షము లభిస్తాయి అని చెప్పి నిష్క్రమించాడు. రాజా, ఈ ఉదంతము చతుర్థ మన్వంతరంలో జరిగినది. ఈ మన్వంతరంలో విష్ణువు హరిమేధునకు హరినికి శ్రీహరి అయి జన్మించి గజరాజుని రక్షించాడు. ఇక కురుమావతారం గురించి చూద్దాం. పరీక్షిత్తుతో శ్రీశుకుడు ఇలాగ చెప్పాడు. ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రునకు పూజ చేయబడిన ఒక పుష్పమాలను ఇస్తే ఇంద్రుడు దానిని నిర్లక్ష్యముగా ఐరావతం మీద పడవేశాడు. ఆ ఏనుగు ఆ మాలను తన కాలి కింద త్రొక్కి నలిపివేసినది. ఈ ఘోరమైన అపచారానికి మహర్షి మండిపడి శపించాడు. ఆ శాప ఫలితంగా ఇంద్రునితో సహా మూడు లోకాల వారు ఐశ్వర్యము, వైభవము, పౌరుషము కోల్పోయారు. రాక్షసులతో జరుగుతూ ఉండే యుద్ధాలలో దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. దేవతలే తరచూ ఓడిపోయేవారు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. ఏమి చేయాలో దిక్కుతోచక ఇంద్ర వరుణాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు పోయి విన్నవించుకున్నాడు. బ్రహ్మ వీరందరినీ తోడ్కొని గాఢాంధకార తపస్సుకు ఆవలనున్న అజిత అంటే విష్ణు భగవానుని వద్దకు వెళ్ళాడు. అందరూ ఆ భగవానుని అనేక విధాలుగా స్తుతించారు. వారికి కూడా సాధారణంగా ఆయన దర్శనం దొరకదు. ఆ స్వామి కరుణించి
1000 సూర్యుల కాంతితో వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు ఆ దివ్య దర్శనాన్ని చూడలేక అత్యాశ్చర్యచకితులై చూస్తూ ఇలా అన్నారు: ప్రభూ, లోకాలన్నింటా నిండియుండి సర్వము తెలిసి ఉన్న నీకు మేము ఏమని విన్నవించుకొనగలము? నీ యొక్క పాదపద్మాల దర్శనంతోనే మాకు సర్వశుభాలు కలుగుతాయి కదా. అనగానే భగవానుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు: బ్రహ్మాది దేవతలారా, మీ యొక్క ఇక్కట్లు నాకు తెలుసును, కానీ సమయం మీకు అనుకూలముగా లేదు. ప్రస్తుతానికి మీరు కొంచెం అణిగి ఉండి రాక్షసులతో మంచిగా ఉండండి. మీరు అమృతాన్ని సంపాదించితే యుద్ధాలలో మరణించకుండా ఉంటారు, శక్తిమంతులవుతారు. పాల సముద్రాన్ని మధించితే అమృతం లభిస్తుంది. మందర పర్వతాన్ని కవ్వముగాను, వాసుకి సర్పాన్ని కవ్వపు త్రాడుగాను వినియోగించాలి. దీనికి బలవంతులైన రాక్షసుల సహాయం మీకు చాలా అవసరం కనుక వారితో సఖ్యతగా ఉండండి. సాగర మథనంలో కొన్ని మంచి వస్తువులు వస్తాయి, వాటిని ఆశించవద్దు. విషము కూడా వస్తుంది, దానికి భయపడవద్దు, మీకు శుభం కలుగుతుంది అని చెప్పి భగవానుడు అంతర్ధానమయ్యాడు. దేవతలు రాక్షసరాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని కనపరిచారు. బలహీనులై ఉన్న దేవతలు శత్రుత్వం చూపటం లేదు కనుక వారికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని నీతిమంతుడైన బలిచక్రవర్తి రాక్షసులను ఆదేశించాడు. ఇంద్రుడు బలిచక్రవర్తికి మంచి మంత్రిలాగా మంచి మాటలతో శాంతిని కలిగించేవాడు. అక్క చెల్లెల సంతతి వారమైన మనము సఖ్యముగా ఉంటే అనేకమైన సుఖాలను పొందగలము. శత్రుత్వము వలన ఇంతకు చెడిపోయినాము కదా, మనమంతా కలిసి కష్టపడి అమృతాన్ని సంపాదిద్దాం అని చెప్పి ఇంద్రుడు బలిచక్రవర్తిని సాగర మథనానికి ఒప్పించాడు. ఎలాగ చెయ్యాలో వివరించి చెప్పాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసులకు బలిచక్రవర్తి నాయకులుగా ఉంటూ మందర పర్వతాన్ని సమీపించారు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.